హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆయిల్ ఫామ్ సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. భారతదేశంలో లాభసాటిగా పండిస్తున్న పంట పామాయిల్. దిగుబడి కాస్త ఆలస్యంగా వస్తున్నా రైతులు అధిక ఆసక్తి చూపుతూ సాగు చేస్తున్న పంట ఆయిల్ ఫామ్. ఈ నేపథ్యంలోనే ఈ సాగు చేపట్టి మరింత ఆదాయం పొందాలనుకునే రైతులు ఈ క్రింది జాగ్రత్తలు పాటించి అత్యధిక దిగుబడులు సాధించవచ్చు. ఆయిల్ ఫామ్ మొక్కల్లో నెలకు 2 ఆకుల చొప్పున ఏడాది మొత్తంలో 24 ఆకులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో మొక్కలు నాటుకున్న 30 నెలల్లోపే పూత వస్తుంది. ఆ పూత ముదరకు ముందే అబలేషన్ పరికరంతో తొలగించాలి. అలా తొలగించి పూతను ఆకులున్న 4వ వరుసకు నిలబెట్టాలి. దీన్ని అబలేషన్ అంటారు. అయితే గెలలకు కావలసిన పోషకాలను నిలిపిన గెలలకు ఉన్న సపోర్ట్ మట్టల నుంచి తీసుకుంటాయి. కాబట్టి వాటిని తొలగించవద్దు. గెల పరిమాణం వృద్ధి చెందడానికి ఇది దోహదపడుతుంది. కేవలం గెలలు నిలిపిన మట్టలకు క్రింది వరుసలో ఉండే మట్టలను మాత్రమే తొలగించాలి. ఏడాదికి 24 ఆకులను దాని బేస్ భాగంలో 17 నుంచి 18 ఆడగెలలు, 6 నుంచి 7 మగ గెలలు ఉద్భవిస్తాయి. అయితే మీరు మొక్కకు అందించే నీటి ఆధారంగానే ఆడ మగ గెలల నిష్పత్తి ఉంటుంది. కాబట్టి మొక్కకు నీటి ఎద్దడి రానివ్వద్దు. నీటి ఎద్దడి వస్తే ఆకు మధ్య మొవ్వలు విచ్చుకోకుండా నిలబడిపోతాయి. అయితే 1 నుంచి 2 కంటే మించి కనీసం 6-7 ఆకు మొవ్వలు నిలబడి ఉన్నాయంటే తోట నీటి ఎద్దడికి గురవుతున్నట్లు గ్రహించాలి. వెంటనే నీటిని అందించాలి. ఆయిల్ ఫామ్ నీటి ఎద్దడికి గురైతే ఆడగెలల కంటే మగగెలల సంఖ్య పెరుగుతుంది. ఆ తర్వాత ఎన్ని యాజమాన్య పద్ధతులు పాటించినా తోట కోలుకోవడానికి ఏడాదికి పైగా పడుతుంది. ముఖ్యంగా వేరు వ్యవస్థ బయటకు వచ్చేలా పాదు భాగంలో దున్నడం, పొరలో మట్టిని తిరగేయడం వంటివి చేయవద్దు. ఎందుకంటే దీని పీచు వేరు 2 ఇంచుల నుంచి 50 సెంటీమీటర్ల లోతు వరకు వ్యాపించి ఉంటుంది. దీంతో పాటు ప్రతి సంవత్సరం మీటర్ వ్యాసార్థం విస్తరించి 4వ సంవత్సరానికి 4 మీటర్ల వ్యాసార్థం వరకు విస్తరిస్తాయి. కాబట్టి పాదు భాగంలో 30 సెంటీమీటర్లు వదిలి బాగా మాగిన వ్యర్థాలు, బాగా మాగిన పశువుల పెంటతో పాదులో కప్పాలి. ఫలితంగా పీచు వేళ్ళు బాగా వృద్ధి చెంది కలుపు పెరగకుండా నియంత్రిస్తుంది. దీంతో పాటు నీటి వినియోగం కూడా 50% ఆదా చేస్తుంది. గెలలు తయారవడానికి, పక్వ దశకు రావడానికి పూత వికసించిన దశ నుంచి 150 రోజుల సమయం పడుతుంది. పక్వ దశకు రాగానే ప్రతి 15 రోజులకు గెలలు పక్వ దశకు వచ్చిన వాటిని తెంపి దగ్గరలో ఉన్న కర్మాగారం లేదా గెలల సేకరణ కేంద్రాలకు పంపించాలి. మేలైన యాజమాన్య పద్ధతులను అనుసరిస్తే ఒక చెట్టుకు 12 గెలలు వస్తాయి. ఎకరాకు 12 టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్నుకు 13,000 వరకు ధర పలుకుతుంది. పామాయిల్ తోటలున్న గ్రామీణ ప్రాంతాల్లో ఆయిల్ మిల్లులు, ఆ ప్రాంతాల చుట్టూ ప్యాకేజింగ్ కేంద్రాల ఏర్పాటు ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. దట్టమైన పచ్చదనం ద్వారా పామాయిల్ వాతావరణ మార్పులను అరికడుతుంది. బహుళ పంటలు పండించడంలో సహాయపడుతుంది. ఒక అంచనా ప్రకారం 1 ఎకరా పామాయిల్ 8 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. ఏడాదికి 9 టన్నుల ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.